మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారికి వారి జీవిత భాగస్వామి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఇవే మిస్ కాకుండా చూడండి. కన్యా రాశి వారికి వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వారి జీవిత భాగస్వామి కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం అనేది కలిసి రాబోతుందా, వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడమైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. ఇష్ట కార్యసిద్ధి కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గాదేవి ధ్యానం చేయడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కలిసి వస్తుంది. గ్రహ బలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీ కుటుంబంలో మీ భాగస్వామి కారణంగా మీకు పడుతున్న కష్టాలు, గొడవలు అన్నింటి నుండి కూడా విముక్తి అయితే కలుగుతుంది. మీ జీవిత భాగస్వామితో చక్కటి జీవితం మీకు ఈ సమయంలో ఏర్పడబోతూ ఉంది. గ్రహ బలం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు అయితే ఉన్నాయండి. కీర్తి పెరుగుతుంది. ఈశ్వర ధ్యానం అన్ని విధాలుగా కూడా మీకు శుభప్రదమైన మార్పులను అయితే ఇస్తుంది. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసును కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి, ఉత్సాహానికి కూడా లోనవుతూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపవలనే కోరిక అనే స్వభావం ఉంటాయి. కారణం చేత కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు చక్కగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటాయి. పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పదనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి అసలు ఉండదండి. ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడట అను లక్షణాలు వీరు కలిగి ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు, వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.